వెల్కమ్ టు సుబ్బో లైఫ్ యూట్యూబ్ ఛానల్. నిన్న మేము పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మనము ఆన్లైన్లో మన డీటెయిల్స్, ఐడి ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేయాలండి. చేసిన తర్వాత టైము స్లాట్ బుక్ చేసుకోవాలి. చేసుకున్న ఆ ఎక్నాలజ్మెంట్ మొత్తాన్ని ప్రింట్ తీసుకోవాలి. అలాగే ప్రింట్ తీసుకోవాలండి. ప్రింట్ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే ఎంట్రన్స్లో వాళ్ళు ఇవి చూసి చెక్ చేసేసి లోపలికి పంపిస్తారండి. తర్వాత పిల్లలకి ఏమేమి కావాలంటే, పిల్లలకి పాస్పోర్ట్ అప్లై చేయాలి అంటే ముందు ఫాదర్ అండ్ మదర్కి పాస్పోర్ట్ ఉందో లేదో అడుగుతారండి. వాళ్ళు ఉంది లేదు అంటే నో అబ్జెక్షన్ లెటర్ రాసిమంటారు. అంటే పేరెంట్స్కి లేకపోయినా పిల్లలకి ఇవ్వండి అని చెప్పేసి. ఒకవేళ ఉంది అంటే ఇలాగ అనెక్సర్ డి అనే ఫామ్ తీసుకోవాలండి. పిల్లలకి తీసుకొని దీనిపైన ఫాదర్ మదర్ ఇద్దరు సైన్స్ తీసుకొని వెళ్ళాలండి. అక్కడ వాళ్ళు వీటిని స్కాన్ చేసుకుంటారండి. నెక్స్ట్ మా ఇద్దరు పిల్లలకి తీసుకున్నాండి, పాపకి బాబుకి. నెక్స్ట్ పిల్లలకి ఏమేమి ఐడి ప్రూఫ్స్ తీసుకోవాలో చూపిస్తాను. ఇది బాబుదండి. బాబుది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. బాబుకి ఆధార్ కార్డు ఇంకా తీపించలేదు, చిన్న బాబు కాబట్టి. అలాగే చిన్నది పాస్పోర్ట్ సైజ్ అంత ఫోటో ఒకటి తీసుకోవాలి. నాది ఆధార్ కార్డు, మా హస్బెండ్ ఆధార్ కార్డు, మా హస్బెండ్ పాస్పోర్ట్ అండి. ఇవన్నీ ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్లు తీసుకొని వెళ్ళాలండి. అలాగే పాపది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పాపది ఆధార్ కార్డు, పాపకి ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ అంత ఫోటో ఒకటి, మా హస్బెండ్ పాస్పోర్ట్ నాది, మా హస్బెండ్ ఆధార్ కార్డు, నాది ఆధార్ కార్డు. ఇవన్నీ జిరాక్స్లు తీసుకెళ్ళాలండి. అలాగే నెక్స్ట్ నాదండి. నాకు వచ్చేసరికి డిక్లరేషన్ ఫామ్ ఒకటి తీసుకోవాలండి. అక్కడ వాళ్ళే ఇస్తారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి అండి, ఎందుకంటే హస్బెండ్ ఇనిషియల్ రావాలి కాబట్టి, అది పేరు చేంజ్ ఉంటుంది కాబట్టి డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలి. పెళ్ళి కాని వాళ్ళైతే నార్మల్గా ప్రూఫ్స్ తీసుకెళ్తే సరిపోతుంది. డిక్లరేషన్ ఫామ్లో మనకి ఏ పేరు రావాలో అది రాయాలండి. ఇక్కడ నాకు సుభాష్ని బైరెడ్డి రావాలి కాబట్టి ఆ పేరు రాసి ఇచ్చానండి వాళ్ళకి. అలాగే నాది 10th మార్క్ లిస్ట్ ఒరిజినల్ అండి. మ్యారేజ్ సర్టిఫికేటు, పేరు చేంజ్ కోసం ప్రూఫ్ కోసం ఇది తీసుకున్నానండి, నాకు పెళ్ళి అయిందని. అలాగే నాది ఆధార్ కార్డు. ఇవన్నీ తీసుకొని వెళ్ళాలండి, జిరాక్స్లు తీసుకొని. ఇవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేసేసి లోపలికి పంపిస్తారు. ఏబిసి అని 3 కౌంటర్స్ ఉంటాయండి. ఆ కౌంటర్స్లోకి ఏ కౌంటర్లోకి వెళ్తే ఫస్ట్ ఇవన్నీ తీసుకొని అక్కడ వాళ్ళు మన ఫోటో, పెద్దవాళ్ళు అయితే ఫోటోలు తీసుకుంటారండి. ఫోటోలు, బయోమెట్రిక్, సైన్స్ తీసుకొని ఇంకా ఇవన్నీ స్కాన్ తీసుకొని బి కౌంటర్ అండి. కొంచెం పగలదు సరేనా. పోలీస్ స్టేషన్ ఎల్లైతే బి కౌంటర్లో మన ఒరిజినల్స్ అన్నీ, మనవి అడ్రసెస్ అన్నీ చెక్ చేసిన తర్వాత సి కౌంటర్కి పంపిస్తారు. సి కౌంటర్లో కూడా చెక్ చేసేసి మనకు పాస్పోర్ట్ ఓకే అంటారండి. మీ ఇంటి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వెరిఫికేషన్ అవుతుంది అని చెప్తారండి. మాకు నిన్న మెసేజ్ వచ్చిందండి పోలీస్ వెరిఫికేషన్కి. అది వెరిఫికేషన్ కూడా అయిపోయిందండి. 1 వీక్లో మీకు పాస్పోర్ట్ వస్తుంది అని చెప్పారండి. అక్కడ మాకు ఇలాగ ప్రింట్ ఇచ్చారండి, అంటే పాస్పోర్ట్ ఓకే అయినట్టు 1 వీక్లో వస్తుంది అని చెప్పేసి. మా పాపది ఇలాగా అడ్రసెస్ మొత్తము తను తంబేసింది. అలాగే మా బాబుది కూడా అండి ఇది. నెక్స్ట్ నాదండి. ఇలాగా ఈ 3 పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత ఇవి వాళ్ళు మనకి ఇచ్చారండి ఓకే అయినట్టు. మర్చిపోకుండా జిరాక్స్లు అయితే తీసుకెళ్ళండి. మేమైతే మర్చిపోయామండి జిరాక్స్లు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొంచెం టైం వేస్ట్ అవుతుంది, కొంచెం ఇబ్బంది పడాలి. ఇంటి దగ్గర ఇవన్నీ జిరాక్స్లు తీసుకెళ్తే మనకు త్వరగా అయిపోతుందండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.